శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి వేళ మనం 29వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఏ ప్రకారము మిడుతలు వినాశము కొరకు మిక్కిలి వేగముతో కూడినవై బాగుగా మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే జనులను మిగుల వేగముతో కూడిన వారై నాశము కొరకు మీ నోళ్ల యందు ప్రవేశించుతున్నారు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సర్వశ్రేష్ఠుడు పరమాత్మ అన్నప్పుడు పరమాత్మలో లయమవుతూ ఉంటే అందరినీ కూడా మనం నాశము కొరకు మిడుతులు అగ్నిలో పడినట్టు అని అనడానికి వీలు లేదు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా కీర్తింపబడ్డాడు. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపేట పర్యంతం వందే గురు పరంపరం. అటువంటి మహనీయుడు ఈ యొక్క యావత్ ప్రపంచమునకు మార్పు తెప్పిస్తూ ఉన్నాడు అని మనం గమనించవలసి ఉంటుంది. ఇక్కడ జననమే లేనప్పుడు మరణం ఎక్కడి నుంచి ఉన్నది? ఈ కాలమే ఒక పరివర్తన చెందడం అంతే, మార్పు చెందడం అంతే. ఈ శరీరములేకి రాక మునుపు జీవుడు ఎక్కడ ఉన్నది? ఎందులో నుంచి ఈ శరీరములేకి ప్రవేశించినది? ఈ విషయములను క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు మనకు అందరికీ కూడా చాట చెల్లువవుతుంది. సత్యము ఏమిటో తెలియబడుతుంది. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మను అన్ని ప్రాణులు లయమవుతున్నాయి అంటే మార్పు చెందుతూ ఉన్నాయి. మార్పు చెందడానికి అది ఒక ప్రదేశంగా ఇక్కడ తెలియబడుతుంది. భగవంతుడికి ఎవరిపైన ద్వేషము గాని ప్రేమ గాని ఏమీ లేదు. ఎవరైనా జన్మం ఉన్నది అంటే మరణము తప్పదు. ఆకారం వచ్చినదంటే నిరాకారం ఏర్పడవలసినది. అందుచేత మార్పు చెందడముగా ఇక్కడ మనం భావించాలనే కానీ మరణము జననము అనే పేర్లు మనం పెట్టుకున్నవే కానీ ఏరొకటి కాదు. రూపాంతరం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా భావిస్తారు జ్ఞానులు. జననం మరణం దేహం ఇవన్నీ కూడా భ్రాంతులు. ఈ భ్రాంతి రహితమైనటువంటి వాడు ఈ శరీర దృష్టితో కాకుండా ఆత్మ దృష్టితో ఉంటాడు. ఆత్మ దృష్టితో మమేకమై ఉంటాడు. ఈ శరీరాన్ని ఉపాధిగా మాత్రము తీసుకొని ఈ ఉపాధి ద్వారా వచ్చిన పని చేసుకొని తానెవరో తెలుసుకొని స్వధర్మం ఏమిటో తెలుసుకొని స్వధర్మ ఆచరణ పరుడై స్వధర్మ నిష్ఠాగరిష్ఠుడై భగవత్ సేవ కైంకార్యములు చేస్తూ సదాచరణ కలిగి ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.